హాయ్ ఫ్రెండ్స్, కృష్ణ కేకే 199 యూట్యూబ్ ఛానల్ విలేజ్ కల్చర్ వీడియోస్లో ఈరోజు మా వరి పొలానికి అయితే మందు కొడుతున్నాం ఫ్రెండ్స్. బయట పనులు చాలా బిజీగా ఉన్నందువల్ల సోషల్ మీడియాలో మిమ్మల్ని మీట్ కాలేకపోతున్నాను. అందుకనే మీతో షేర్ చేసుకుందామని అయితే వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ అగ్రికల్చర్ పనులు చాలా బిజీగా ఉన్నాం. ఈ పనులలో కానైనా మీకోసం ఒక మంచి వీడియో అయితే రిలీజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మన వీడియోస్ అన్నీ కూడా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోస్ అన్ని సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వరి పొలానికి ఈరోజు అయితే ఉదయం లేచి మొత్తం అయితే మందు కొడుతున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ కరెంట్ లేకోకుండా బిందెలతో నీళ్లు పోసుకొని మొత్తం అయితే కంప్లీట్ చేస్తున్నాము. ఇప్పుడు వరకు అయితే ఒక అర్ధెకర పొలం నుంచి ఉదయం నుంచి పవర్ స్ప్రే చేస్తూనే ఉన్నాం ఫ్రెండ్స్. ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ అయితే తిరిగి రావాలా. మనం పవర్ స్ప్రే చేసేటప్పుడు కూడా చాలా దూరం అయితే పవర్ స్ప్రే చేయాలి ఫ్రెండ్స్. దగ్గర చేయడం వల్ల లావైన తుంపర్లు పడి పంట మీద ఉన్న తుంపర్లు ఎంపటి కిందికి వెళ్ళిపోతాయి. అట్లా కాకుండా మనం లాంగ్ వేస్తే ఆ తుంపర్లలో చిన్నగా వచ్చేసి మనకి ఎక్కువ టైం ఆకుల మీద ఉండి మనకు బాగా పనిచేసే పంటకు మంచి ప్రయోజనం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా కొద్దిగా పవర్ స్ప్రే చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు అయితే తీసుకోండి. పవర్ స్ప్రే చేసేటప్పుడు చాలా జాగ్రత్త ఉండాలి ఫ్రెండ్స్. వరి మల్లల్లో పాములు, తేళ్ళు అట్లాంటివి కూడా, జల్లిగలు అట్లాంటివి ఉంటాయి. వాటన్నిటిని కూడా మనం దృష్టిలో పెట్టుకొని చాలా జాగ్రత్త తీసుకోవాలా. హెల్మెట్ కూడా ధరించుకోవాలి ఫ్రెండ్స్. హెల్మెట్ అయితే నేను పెట్టుకోలేదు. మామూలుగా షార్ట్స్ ఇట్లాంటివి కాకోకుండా వరిమల్లో ఇట్లా మందు స్ప్రే చేసేటప్పుడు కెమికల్స్ మన చర్మాన్ని పడడం వల్ల నవ్వు అట్లాంటివి వస్తుంటాయి. వాటన్నిటిని జాగ్రత్తలు తీసుకోవడానికి మనం ప్యాంట్ అట్లాంటివి వేసుకుంటే చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరైతే కొన్ని జాగ్రత్తలు అయితే వాడండి ఫ్రెండ్స్. ఎందుకంటే పవర్ఫుల్ కెమికల్స్ వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కళ్ళల్లో వన్నా, ఫేస్ వన్నా అట్లాంటివి అన్నిటికి కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకుంటారని మన ఛానల్ తర్వాత అందరికీ రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను. భూమికి రసాయనాల కూడా ఎక్కువ మనం వాడకూడదు ఫ్రెండ్స్. ఆర్గానిక్ కానీ కొన్ని తగినన్ని మందులు అయితే వాడాలా. భూమిలో ఎరువులు కూడా తక్కువనే వేయాలా. మామూలుగా రసాయనిక ఎరువులు వాడకుండా సేంద్రియ ఎరువులు వాడినట్లయితే మనకి మంచి దిగుబడి అయితే వస్తుంది ఫ్రెండ్స్. పంట కూడా మనం ఎక్కువ రసాయనిక ఎరువుల కంటే సేంద్రియ ఎరువులు ఎక్కువ వేస్తుంటాం. రసాయనిక ఎరువులు కూడా కొంచెం తక్కువనే వేస్తుంటాం. పంట పొలాలలో అప్పుడప్పుడు మనోళ్ళు ఎక్కడన్నా గాజడకలు అట్లాంటివి కూడా వేస్తుంటారు. ఇట్లా పంట వేసుకున్నప్పుడు మందులు కొట్టేటప్పుడు చాలా జాగ్రత్త అయితే వేయాలి ఫ్రెండ్స్. నేను ఈరోజు మందు కొడుతుంటే నాకు ఒక చిన్న గాజడక అయితే ఏలికి తెగింది. అవి ఎప్పుడంటే ఇప్పుడు కనపడవు. మనం ఏదన్నా మిస్టేక్ వల్ల ఎవరైనా వేసినా కానీ మనకి చాలా జాగ్రత్త ఉండాలి ఫ్రెండ్స్. ఈ వరి మల్లల్లో మెత్తగా ఉంటాయి కాబట్టి మనం సడన్గా తొక్కేస్తాం. అందులో ఎక్కువ వెయిట్ మోయడం వల్ల కూడా చిన్న రాళ్ళు అట్లాంటివి ఉన్నాయి కానీ తొక్కినప్పుడు తెగుతుంటాయి. వాటిని కూడా చాలా జాగ్రత్త చూసుకోవాలా. మొత్తానికైతే మన ఛానల్ తరఫున అందరికైతే నాకు తెలిసిన సజెషన్స్ అయితే చెప్పినాను ఫ్రెండ్స్. మీరు కూడా జాగ్రత్తలు తీసుకొని పవర్ స్ప్రే చేసే టైంలో ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో నా వీడియో అయితే ముగిస్తున్నాను ఫ్రెండ్స్. మన వీడియో అందరూ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తారని మరీ కోరుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. లైక్ కొడితే దేశాలు విదేశాలు కూడా దాటిపోయేలాగా ప్రయత్నం చేయండి.